ఆసక్తికరమైన వాదన ఒకటి హల్చల్ చేస్తుంది. ఈరోజు ఆన్లైన్లో ఆంధ్రజ్యోతి పేపర్ అందుబాటులో లేకపోవడం వల్ల పొద్దున్న మన పత్రికల విశ్లేషణ కార్యక్రమం రాతా కోతా వార్తలో ఈ పత్రికకు సంబంధించినటువంటి వార్తాంశాలు మనం విశ్లేషించలేదు. అయితే ఇందులో ఏబిఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. నిజానికి రాధాకృష్ణ కొత్తగా ఏమీ అలాంటి విషయాలు చెప్పట్లా. రాధాకృష్ణ కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డితో పాటు జయప్రకాష్ నారాయణ కూడా చెప్తున్నారు. ఇలా చాలామంది చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, ఇక్కడ రాధాకృష్ణ ఏం రాశారో చూద్దాం. డీలిమిటేషన్ ఇప్పుడు జరగని పక్షంలో ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నట్టుగా, చంద్రబాబు ఎక్కడా చెప్పలా, జగన్మోహన్ రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మాటలను కూడా చంద్రబాబు నోట్లో పెట్టి రాధాకృష్ణ ఎలా ట్విస్ట్ చేశారో చూద్దాం. 2026 జనాభా ప్రాతిపదికనే తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది అని చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు డీలిమిటేషన్కి విపక్షాలు ఒప్పుకోకపోవడం వల్ల ఇక నెక్స్ట్ డీలిమిటేషన్ 2026 జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుంది ఈయన నిర్ధారించేశారు. జరగాల్సిందే అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకేం రాశారు చూస్తే, అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. అలా జరిగితే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించిన దక్షిణాది ఎంపీలు తమ గొయ్యి తామే తీసుకున్నట్టు అవుతుంది. రాధాకృష్ణ మాటలు, జగన్ మాటలు, జేపీ మాటలు వీటన్నింటి ప్రకారంగా చూస్తే మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో మోదీ సర్కారు తీసుకొచ్చినటువంటి బిల్లే, ఆ ప్రతిపాదనలే అత్యంత మేలైనటువంటివి. వాటిని తిరస్కరించడం వల్ల భవిష్యత్తులో మరింత నష్టం జరగబోతుంది. ఇది వీళ్ళందరి వాదన. నిజమేనా? అలా జరిగేనా? అదే జరుగుతుందా? ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్దాం. 1976లో తొలిసారిగా డీలిమిటేషన్ మీద ఇందిరాగాంధీ బ్రేక్ వేశారు. 1951 జనాభా లెక్కల ప్రకారంగా 52లో డీలిమిటేషన్ జరిగింది. 61 జనాభా లెక్కల ప్రకారంగా 62లో డీలిమిటేషన్ జరిగింది. 71 జనాభా లెక్కల ప్రకారంగా 72, 74 మధ్యలో డీలిమిటేషన్ కూడా జరిగింది. కానీ 76లో తీసుకొచ్చినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ అనేదే లేకుండా ఇందిరాగాంధీ సర్కారు బ్రేక్ వేశారు, ఫ్రీజింగ్ పెట్టారు. మొత్తం నియోజకవర్గాల సంఖ్య మీద ఫ్రీజింగ్ పెట్టారు. అప్పటి వరకు 1951లో 494 ఎంపీ సీట్లుంటే 1976 వచ్చేసరికి అవి 543కి పెరిగాయి. కానీ ఆ తర్వాత పెరుగుదల లేకుండా ఆమె ఫ్రీజింగ్ చేస్తూ రాజ్యాంగాన్ని సవరించారు. తీరా 2001 నాటికి, అంటే ఇందిరాగాంధీ పెట్టిన 25 ఏళ్ల కండిషన్ పూర్తయిన తర్వాత వాజ్పేయి సర్కారు వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియకు పూనుకోలేదు. అంటే ఇందిరాగాంధీ చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 ఏళ్ల పాటు ఫ్రీజింగ్ ఉంది కాబట్టి 25 ఏళ్ళు నిండగానే తమకు నచ్చినట్టుగా సీట్లు పెంచుకోవాలని కానీ, తమకు తోచినట్టుగా డీలిమిటేషన్ చేసుకోవచ్చని కానీ వాజ్పేయి ప్రభుత్వం తలంచలేదు. అప్పుడేం చేశారు 2001లో అంటే మళ్ళీ డీలిమిటేషన్ బిల్లుని రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా వాజ్పేయి ప్రభుత్వం 2001లో మరొక 25 ఏళ్ల పాటు నియోజకవర్గాల సంఖ్య పెంపుదల మీద ఫ్రీజింగ్ పెట్టేసింది. అంటే 2001 నుంచి 25 ఏళ్ళు అంటే 2026 వరకు, ఈ ఏడాది వరకు నియోజకవర్గాల సంఖ్య పెంపుదలకి అవకాశం లేదు. అప్పుడేం చెప్పారు, 2026 తర్వాత జరగబోయేటువంటి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చెయ్యొచ్చు అని మాత్రం పేర్కొన్నారు. చెయ్యాల్సిందే అని రాజ్యాంగ సవరణలో ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే దాని అర్థం ఏంటి, 2026 తర్వాత రాబోయే జనాభా లెక్కల్లో, అంటే అప్పట్లో అంచనా ప్రకారంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు వస్తాయి కాబట్టి 2031లో వచ్చేటువంటి జనాభా లెక్కల ఆధారంగా చెయ్యొచ్చు, కాకుంటే ఇదే సంఖ్యను కొనసాగించవచ్చు. అది రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి సారాంశం. కానీ 2021లో కరోనా కారణంగా జనాభా లెక్కల సేకరణ సాగలేదు. ఇప్పుడు అది జనాభా లెక్కల సేకరణ మొదలయ్యింది, 2027లో పూర్తవుతుంది. కాబట్టి 2026 తర్వాత వచ్చే ఏడాది నియోజకవర్గాల సంఖ్య పెంపుదల చెయ్యాలన్నా కాదు, యథావిధిగా కొనసాగించాలన్నా మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ, జగన్మోహన్ రెడ్డి, జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళందరి వాదన ప్రకారంగా ఎటువంటి రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా మోదీ సర్కారు ఇష్టారాజ్యంగా సీట్ల పెంపుదలకు నిర్ణయం తీసుకోవచ్చు అన్నది వీళ్ళంతా చెప్తున్నటువంటి మాట. కానీ వాజ్పేయి సర్కారే అలాంటి ప్రయత్నానికి పూనుకోలేదు.
రాజ్యాంగ సవరణ తర్వాత మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి డీలిమిటేషన్ చెయ్యాలన్నా, డీలిమిటేషన్ కాకుండా సీట్ల మీద ఫ్రీజింగ్ కొనసాగించాలన్నా, ఏం చెయ్యాలన్నా అందుకు అనివార్యంగా మళ్ళీ రాజ్యాంగ సవరణ, పార్లమెంటు 2/3 ఆమోదం అనివార్యం. ఈ విషయం మోదీ సర్కార్కు బాగా తెలుసు. రాధాకృష్ణ, జేపీ, జగన్ వీళ్ళంతా వాదిస్తున్నటువంటి దాని ప్రకారంగా వచ్చే ఏడాది ఎన్నైనా సీట్లు పెంచుకోవచ్చు, మోదీ సర్కారు ఎట్టయినా సాగొచ్చు, సౌత్కి పూర్తిగా నోట్లో మట్టి కొట్టేయచ్చు అనే అనుకుంటే మోదీ సర్కారు అత్యవసరంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ డీలిమిటేషన్ బిల్లు ఎందుకు తీసుకొస్తుంది? డీలిమిటేషన్ బిల్లుకు కూడా మళ్ళీ మహిళా బిల్లుని అడ్డు పెట్టుకుని మహిళల్ని అడ్డంగా సెకండరీ పాత్రలో బిల్లుని ఆమోదించుకోవాలనే ప్రయత్నానికి ఎందుకు దిగుతుంది? నిజంగా రాజ్యాంగ సవరణ అవసరం లేదనుకుంటే 6 నెలలు ఆగితే మొత్తం యథేచ్ఛగా చేసుకునే అవకాశం ఉందని వీళ్ళంతా చెప్తున్నటువంటి మాట ప్రకారంగా అలా చేసుకోవచ్చు కదా. మరి ఎందుకు ఆగింది? ఎందుకని మహిళా బిల్లుని అడ్డుపెట్టి డీలిమిటేషన్ చేసుకోవాలనే ప్రయత్నానికి దిగింది? అంటే ఎప్పుడైనా మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. రాజ్యాంగ సవరణ అనివార్యం. అది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. కేంద్ర ప్రభుత్వం నేరుగా డీలిమిటేషన్ పేరుతో రాజ్యాంగ సవరణకు వెళితే ప్రతిపక్షాల నుంచి మొట్టికాయలు తప్పవు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం మహిళా బిల్లుని అడ్డుగా పెట్టుకుని ముందుకొచ్చింది. దాన్ని కూడా ఇప్పుడు జనం తిరస్కరించడంతో, పార్లమెంట్లో బిల్లు వీగిపోవడంతో ఇలాంటి వాదనలన్నీ వీళ్ళంతా చేస్తున్నారు. రాధాకృష్ణ చేసిన, జేపీ చేసిన, జగన్ చేసిన, చంద్రబాబు చేసిన వీళ్ళందరి వాదనలు వీగిపోయాయి కాబట్టి, వీళ్ళంతా మద్దతు ఇచ్చినటువంటి బిల్లు పార్లమెంట్లో తిరస్కరణకు గురైంది కాబట్టి తమ వాదనకు బలం చేకూర్చుకోవడం కోసం ఇలాంటి కహానీలు చెప్పే ప్రయత్నానికి పూనుకున్నారు తప్ప భారత రాజ్యాంగం ప్రకారంగా డీలిమిటేషన్ చెయ్యాలంటే ఎలా చేయాలన్న దాని మీద, డీలిమిటేషన్ చేయకుండా కొనసాగాలంటే ఎలా కొనసాగాలన్న దాని మీద ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ఉండాల్సిందే. భారత రాజ్యాంగం చెప్తుంది అదే. అందుకే అలాంటి అవసరం లేకుండా సింపుల్ మెజార్టీతోనే డీలిమిటేషన్ చేసుకునే యోచనకు మోదీ సర్కార్ వచ్చింది. మొన్న ప్రవేశపెట్టినటువంటి బిల్లులో అలాంటి జిమ్మిక్కులు కూడా చేసింది. వాటన్నిటినీ విపక్షాలు అడ్డుకున్నాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి కథలు మనం వినాల్సి వస్తుంది. అంతే తప్ప రాధాకృష్ణ, జగను, జేపీ వీళ్ళు చేసినటువంటి వాదనలో ఎటువంటి వాస్తవం లేదు. ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడైనా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే డీలిమిటేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నది అనేక మంది రాజ్యాంగ నిపుణుల మాట.